వెల్కమ్ టు పిటిటీవీ. వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వై జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పర్యటన ముగించుకుని ఈ రోజున తాడేపల్లికి అయితే చేరుకోబోతున్నారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం వై జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పలుసార్లు బెంగళూరు పర్యటనకు అయితే వెళ్ళి రావడం జరిగింది. గతంలో రెండోసారి బెంగళూరు పర్యటనకు వెళ్ళినప్పుడు వినుకొండలో హత్య జరిగినప్పుడు హుటాహుటిన మళ్ళీ ఆయన తాడేపల్లికి అయితే చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత వినుకొండలో ఆ కుటుంబాన్ని పరామర్శించడం, ఢిల్లీలో ధర్నా ముగిసిన తర్వాత వై జగన్మోహన్ రెడ్డి మరొకసారి బెంగళూరు పర్యటనకు అయితే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు తాజాగా బెంగళూరు పర్యటన ముగించుకుని వై జగన్మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం తాడేపల్లికి అయితే చేరుకోబోతున్నారు. వై జగన్మోహన్ రెడ్డి తిరిగి తాడేపల్లికి వస్తూ ఉండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున కూడా వై జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి అయితే భారీగా చేరుకుంటూ ఉన్నారు. ఇక వై జగన్మోహన్ రెడ్డి ఇంకా వారం 10 రోజుల్లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారంటూ వైసీపీ పార్టీ వర్గాలు కూడా చెప్తున్న నేపథ్యంలో వై జగన్మోహన్ రెడ్డి ఇక నుంచి పూర్తి స్థాయిలో రాజకీయాల మీద దృష్టి పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దాడుల విషయం మీద వై జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఆ ధర్నా అనేది జాతీయ స్థాయిలో ఒక చర్చనీయాంశంగా మారడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కూడా కొంత ఇబ్బందుల్లో పడినటువంటి పరిస్థితి అయితే కనిపించడం జరిగింది. ఇక బెంగళూరు పర్యటన ముగిసిన తర్వాత వై జగన్మోహన్ రెడ్డి వారం 10 రోజుల్లో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా సన్నద్ధం చేయబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక ప్రజా దర్బార్ కార్యక్రమంతో వై జగన్మోహన్ రెడ్డి సామాన్య ప్రజానీకం, కార్యకర్తలతో కూడా సమావేశం అయ్యేందుకు అవకాశం కల్పించబోతున్నట్లుగా తెలుస్తుంది.